సార్ బేసిక్గా డైరెక్టర్స్ అందరూ డిఫరెంట్ టైప్స్లో మూవీస్ని ఎండ్ చేస్తారు. అసలు ఒక మూవీని ఎన్ని రకాలుగా ఎండ్ చేయొచ్చు? ఓకే, మూవీని 6 వేస్లో ఎండింగ్ చేయొచ్చు. అవేంటో చెప్తా వినం. రిజాల్వ్డ్ ఎండింగ్, అన్రిజాల్వ్డ్ ఎండింగ్, ఎక్స్పాండెడ్ ఎండింగ్, అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్, యాంబిగ్యూస్ ఎండింగ్, టైడ్ ఎండింగ్. రిజాల్వ్డ్ ఎండింగ్ అంటే ఏంటి సార్? రిజాల్వ్డ్ ఎండింగ్ అంటే ఆడియన్స్కి ఫర్దర్గా ఏ క్వశ్చన్ లేకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎండింగ్ని రిజాల్వ్డ్ ఎండింగ్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఎండింగ్కి ఏదైనా ఒక మూవీ ఎగ్జాంపుల్గా చెప్పండి సార్. అంటే సుందరానికి. అన్రిజాల్వ్డ్ ఎండింగ్ అంటే ఏంటి సార్? అన్రిజాల్వ్డ్ ఎండింగ్ అంటే ఆడియన్స్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే నెక్స్ట్ సీజన్ ఏంటి, నెక్స్ట్ పార్ట్ ఏంటి, నెక్స్ట్ సిరీస్ ఏంటని క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది ఈ ఎండింగ్ వల్ల. ఈ టైప్ ఆఫ్ ఎండింగ్కి ఏదైనా ఒక మూవీ ఎగ్జాంపుల్గా చెప్తారా? భీమిలి కబడ్డీ జట్టు అండ్ డార్క్ వెబ్ సిరీస్. ఎక్స్పాండెడ్ ఎండింగ్ అంటే? ఎక్స్పాండెడ్ ఎండింగ్ అంటే ఈ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే షూట్ చేయకుండా 2 years బ్యాక్, 3 years బిఫోర్ అని టెస్ట్ రూపంలో చూపించడాన్ని ఎక్స్పాండెడ్ ఎండింగ్ అంటారు. ఈ ఎండింగ్కి ఏదైనా ఒక మూవీ ఎగ్జాంపుల్గా చెప్తారా? రోబో. అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అంటే ఏంటి సార్? అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అంటే ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా ఎండింగ్ చేసేదాన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఎండింగ్కి ఏదైనా ఒక మూవీ ఎగ్జాంపుల్గా చెప్పండి సార్. పోకిరి. అంబిగ్యూస్ ఎండింగ్ అంటే? యాంబిగ్యూస్ ఎండింగ్ అంటే డైరెక్టర్ ఈ ఎండింగ్ని ఆడియన్స్కి వదిలేయటం. అంటే ఆడియన్స్ దీనికి ఏదైతే ఎండింగ్కి ఊహించుకుంటారో అదే ఈ మూవీకి ఎండింగ్. ఎగ్జాంపుల్? సిద్ధార్థ్ మూవీ 180. టైడ్ ఎండింగ్ అంటే ఏంటి సార్? టైడ్ ఎండింగ్ అంటే దీన్ని సర్కిల్ ఎండింగ్ అని కూడా అంటారు. ఎందుకంటే సినిమా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవుతాన్ని టైడ్ ఎండింగ్ అంటారు. ఈ టైప్ ఆఫ్ ఎండింగ్కి ఏదైనా ఒక మూవీ ఎగ్జాంపుల్గా చెప్తాను సార్. అత్తారింటికి దారేది. థ్యాంక్ యూ సార్. ఈ ఎండింగ్స్లో మీ ఫేవరెట్ ఎండింగ్ ఏంటో కామెంట్ చేయండి.